వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. మనం గతంలో షోడశ భూమి లక్షణాలు అనే అంశం మీద మొదటి భాగంలో 8 రకాల భూమి లక్షణాలను గురించి తెలుసుకున్నాము. ఈరోజు మిగిలిపోయినటువంటి రకాల భూమి లక్షణాల గురించి తెలుసుకుందాం. మనం గతంలో 8 రకాల భూమి లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 9వ రకం భూమి లక్షణం గురించి తెలుసుకుందాం. ఆ 9వ రకం పణవాకార భూమి అంటారు. దాన్ని పణవాకార భూమి. ఈ భూమి ఆకారం ఎలా ఉంటుందంటే, ఈ విధంగా పణవాకార భూమి ఉంటుంది. అంటే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ స్థలము, ఈ పణవాకార భూమి దిక్కులలో, ప్రధాన దిక్కులలో తూర్పు దిక్కులో ఉన్నది, దక్షిణ దిక్కులో ఉన్నది, పశ్చిమంలో ఉన్నది, ఉత్తరంలో ఉన్నది. కానీ విదిక్కుల్లో మాత్రం భూమి లేదు, లోపలికి చొచ్చుకొని వచ్చింది. చూశారు కదా, విదిక్కులలో భూమి లేదు. భూమి లేకుండా విదిక్కులని లోపలికి చొచ్చుకొని వచ్చినాయి. ఈశాన్యం లోపలికే వచ్చింది, ఆగ్నేయం లోపలికే వచ్చింది, నైరుతి, వాయువ్యం కూడా లోపలికే వచ్చినాయి. ఇటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మంచిది కాదు. ఈ స్థలంలో కనుక ఇల్లు కట్టుకొని జీవించినట్లయితే ఆ కుటుంబంలో వారికి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. అంటే ఆ కుటుంబంలో పుడుతున్న సంతానానికి చూపు, అంధత్వం, గుడ్డివారుగా పుట్టే అవకాశం ఉంది, చూపును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి పణవాకార భూమిలో ఇల్లుని నిర్మించరాదు. ఇప్పుడు మధ్యల ఆకార భూమి, దీన్నే మురజాకార భూమి కూడా అంటారు. మురజాకార భూమి అంటారు, మధ్యల ఆకార భూమి అంటారు. ఈ భూమి ఈ రకంగా ఉంటుంది. మధ్యల ఆకారంలో 2 దిక్కులు సమానంగానే ఉంటాయి, ఎదురెదురు దిక్కులు. కానీ మిగతా 2 దిక్కులు ఈ విధంగా బయటకు వెళ్ళిపోయి ఉంటాయి, మధ్యల ఆకారంలో కనిపిస్తుంటాయి. దీన్నే మురజాకార భూమి కూడా అంటారు. ఇది మధ్యల ఆకార భూమి. ఇటువంటి మధ్యల ఆకార భూమిలో ఇల్లు కట్టుకొని నివసించినట్టయితే ఆ కుటుంబానికి సంతానం పుట్టిపోతూ ఉంటుంది. అంటే సంతానం అందుద్ది, కానీ ఆ సంతానం బతకదు. పుట్టిన పిల్ల పుట్టినట్టే చనిపోతుంది, పుట్టిన బిడ్డ పుట్టినట్టే చనిపోతుంది. కాబట్టి ఇలా ఉంటే సంతానలేమి తప్పకుండా ఈ స్థలంలో సంభవిస్తుంది. కాబట్టి ఇటువంటి స్థలంలో ఇల్లు కట్టరాదు. ఇప్పుడు మరో రకమైన భూమి, బృహన్ముఖాకార భూమి.
బృహన్ముఖాకార భూమి అంటారు దీన్ని. ఈ భూమి ఆకారం ఎలా ఉంటుందంటే ఈ విధంగా 3 వైపులా మంచిగానే దిక్కులు చూపిస్తుంది, భూమి కరెక్ట్గానే వస్తుంది. 4వ వైపు మాత్రం ఇలా గుండ్రంగా తిరిగిపోతుంది. దీన్నే బృహన్ముఖాకార భూమి అంటారు. ఈ బృహన్ముఖాకార భూమిలో గనుక ఇల్లు కట్టుకొని జీవించినట్లయితే ఇటువంటి కుటుంబానికి బంధు నష్టం అనేది సంభవిస్తుంది. వీళ్ళకి ఎప్పుడూ కష్టాలు, కన్నీళ్ళు, దరిద్రమే వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ బృహన్ముఖాకార భూమిలో ఇల్లు కట్టుకోకూడదు. ఇప్పుడు వ్యజనాకార భూమి. వ్యజనాకార భూమి, దీనినే విసనకర్ర ఆకార భూమి కూడా అంటారు. విసనకర్ర మాదిరిగా ఇలా ఉంటుంది. ఇది విసనకర్ర ఆకారంలో ఉన్నటువంటి భూమి, దీన్ని వ్యజనాకార భూమి అంటారు. ఈ భూమిలో కనుక ఇల్లు కట్టుకొని నివసించినట్లయితే ఆ కుటుంబానికి అపారమైన ధన నష్టము, వ్యాపారం చేస్తే వ్యాపార నష్టము, ఎప్పుడూ కూడా పేదరికం, దరిద్రం ఈ స్థలంలో ఉండటం వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్థలంలో, విసనకర్ర ఆకారంలో ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోకూడదు. అయితే మీకు ఓ సందేహం రావచ్చు, గురువుగారు ఇన్ని రకాల భూముల గురించి చెప్పారు మీరు, మరి భూముల్లో అన్నీ సక్రమంగా ఉండే భూములు కావు కదా, ఇప్పుడు మనం ఏ అయితే పనికిరావనుకున్న ఆకారాలు ఉన్నాయో అటువంటి ఆకారాలు మనకు అక్కడక్కడ తటస్థిస్తూ ఉంటాయి కదా, మరి అలా తటస్థపడినటువంటి స్థలాలలో ఎలా ఇల్లు కట్టుకోవాలి? అందరికీ సరైన స్థలం ఉండకపోవచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు, మీకు అనుమానం రావచ్చు. అయితే అది ఏ ఆకారంలో ఉన్న స్థలమైనా సరే కానీ ఒక మంచి నిపుణుడిని తీసుకెళ్ళి ఆ స్థలాన్ని చూపించి మనకు తగిన విధంగా చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ వచ్చే విధంగా కట్ చేసుకుని కరెక్ట్గా హద్దులు నిర్ణయించుకొని పనికిరాదు అనుకున్న ముక్కను పక్కకు పడేసుకుని పనికొచ్చే ముక్క వరకే మీరు బౌండరీ చేసుకొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని జీవిస్తే అందరూ హాయిగా సుఖంగా జీవించగలరు. ఈ విషయం మీ అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం.